రెవరెండ్ డాక్టర్ జోషి జేమ్స్ అయ్య గారు, సహాయ పాస్టర్ గారు రెవరెండ్ డాక్టర్ బాబ్జీ అయ్య గారు, అధ్యక్షుల వారు, కార్యదర్శి, స్టాండింగ్ కమిటీ పెద్దలు, ఈ స్థలంలో ఇంత గొప్ప జన స్తోమం ఆశీర్లైంటుండగా మీకెల్లరికీ ఈస్టర్ శుభములు కలుగునుగాక. ప్రియమైన స్నేహితులారా, ఎక్కడైనా నేను ఎన్నో సంఘాలకు వెళ్ళాను, కానీ ఏ సంఘానికి ఒక కొండ దారాదత్తం చేయబడలేదు. వారసత్వంగా తహసీల్దార్ కార్యాలయంలో వరంగల్ క్రిస్టియన్ కాలనీ చర్చి పేర ఈ కొండ, ప్రార్థన కొండ స్వాస్థ్యంగా మనకు దొరికిందంటే మన పెద్దలను బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మీకెంత గొప్ప వారసత్వం. ప్రియమైన బిడ్డలారా, మీరు సామాన్యులు కాదు. సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ వరంగల్ చెందినటువంటి ప్రతి కుటుంబం కూడా ఆశీర్వదించబడినటువంటి కుటుంబం. ఈ సమయంలో ప్రియులారా, నా చిన్ననాటి ఆ మధుర స్మృతులు మదిలో మెదులుతున్నవి. అప్పుడు ఎంత సంబరం. బ్యాండ్ మ్రోగానే పిల్లమంతా పరిగెత్తుకొని వచ్చేవారం, డాన్సులు వేసేవారము, ఒకవైపు కోలాటాలు, భజనలు. ఎంత ఆనందం! అప్పటి ఐక్యత, అప్పటి ప్రేమలు, ఒక్కొక్కరు ఎంత చక్కగా అలాయ్ బలాయ్ తీసుకున్నట్టుగా పండుగ జరుపుకున్నాం. పెద్దలు, స్టాండింగ్ కమిటీ వారు నన్ను ప్రేమించి నా మధుర స్మృతులను మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలని అనుకున్న సందర్భంలో నాకు అవకాశం ఇచ్చారు. పాస్టర్ గారులకు, పెద్దలకు నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది నా చిరకాల వాంఛ. ఈస్టర్ రోజు మీతో మాట్లాడాలని, నా మధుర స్మృతులను మీతో మమేకమై పంచుకోవాలని నిలబడ్డాను. ప్రియమైన వార్లారా, ఆదిమ సంఘంలో యేసు లేచినాడని చెప్పడానికి వారు భయపడేవారు, కానీ వారికి ఒక సైగలు చేసుకునేవారు. 3 వేలు చూపించి ఈజ్ రిజన్, ఇండీడ్ ఈజ్ రిజన్, యేసు లేచెను, నిజముగా లేచెను అని వారు చెప్పుకునేవారు. సంఘము యొక్క బలము, విశ్వాసుల యొక్క బలము, క్రొత్త నిబంధన క్రైస్తవ్యం యొక్క పట్టుగొమ్మ పునరుత్థానం. ఈ పునరుత్థాన బలంలో ప్రేమైన అమ్మలారా, అయ్యలారా, ఆనవాయితీగా కాకుండా ఈరోజు దేవుడి మిమ్మలను సందర్శించి ఈరోజు మీకు బలాధిక్యం కలగజేయాలని, కృంగినటువంటి వారిని లేవనెత్తాలని, ఎవరైతే సమస్యలున్నట్టుగా ఉన్నారో మీకు ఊతనిచ్చి జీవం లేకుండా అనగారిపోయినటువంటి మిమ్మలను ఉజ్జీవింపజేయడానికి ఈ ఈస్టర్ మీ కొరకు ఈరోజు మనమంతా కలిసి సామూహికంగా ఈ ఆరాధన చేస్తున్నాం. నాకేం కావాలి? ప్రభుని అడుగుదాం. ప్రియమైన వాళ్ళారా, యవనస్తులైన బిడ్డలారా, తల్లులారా, పెద్దలారా, సంఘానికి పట్టుకొమ్మలుగా ఉండి గొప్ప సేవ చేస్తున్నటువంటి వయోవృద్ధులారా, దేవుడి మిమ్మల్ని దీవించాలి. మీకు కావాలి ఈరోజు పునరుత్థాన బలం. అసలు ఈస్టర్ అంటే మీకు అర్థం తెలుసా? ప్రియమైన వార్లారా, నేను మీతో సవినయంగా మనవి చేసుకుంటాను. ప్రతి వారు మీ దగ్గర పెన్ను, పేపర్ ఉంటే రాసుకునండి. హీబ్రూ భాషలో పస్కా అనే పదం ఉంది, అదే ఈస్టర్. పస్కా ఫ్రమ్ హీబ్రూ పేసా అని అంటారు. అది ఈస్టర్గా. పాసోవర్, పస్కా పండుగ, పర్ణశాలల పండుగ, పులియల రొట్టెల పండుగ,
ఆ జరిగించుకునే ఆ కార్యంలో ఏం జరుగుతుంది సృష్టిలో? ఒకసారి ఆ రోజుల్లో ప్రియమైన స్నేహితులారా, ఈస్టర్ అనే పదం ఎలా వచ్చిందంటే, దిస్ ఈస్ ఎ సాక్సన్ ఆరిజిన్ వర్డ్. సాక్సన్ ఒక తెగకు చెందినటువంటి ప్రజలు. ద వర్డ్ ఈస్టర్ ఈజ్ ఆఫ్ సాక్సన్ ఆరిజిన్. సాక్సన్ ఆరిజిన్ నుండి ఈస్టర్ అనే పదము వచ్చింది. ఈస్టర్ అనగా ఇప్పుడు మీరు నేర్చుకోవాలి, ఎంత భావగర్భితమైన మాట ఉన్నది చూడండి. ఎస్ట్రా, ఈ పదం అందరూ రాసుకోవాలమ్మా. ఎస్ట్రా అనే ఒక పదం ఉంది. ఎస్ట్రా, ఎస్ట్రా అనగా ద గాడెస్ ఆఫ్ స్ప్రింగ్, వసంత రాణి, వసంత దేవత. ఇది వసంత కాలం. చుట్టూరా చూడండి, ఎండిన రోడ్డులన్నీ కూడా ఎక్కడో రెమ్మలు వేసినవి, ఆకులు వస్తున్నవి, పచ్చదనం ఉంది. నీ రోడ్డు వాడిన జీవితాన్ని చిగురింపజేసేది ఈస్టర్. ఎస్ట్రా, ఎస్ట్రా, ఎస్ట్రా. నీ యొక్క జీవితంలో వసంతం ప్రవేశిస్తుంది. ఎండిన మూడు రారిన బ్రతుకులు ఇంకా ఉన్నవా? కృషించి కృంగి కులారినటువంటి జీవితాలు మీకున్నవా? జీవితంలో ఆశలు వదులుకొని ఆశ చచ్చిన వారై జీవితంలో ఏ విధమైనటువంటి నెమ్మది లేకుండా ఉన్నారా? ఇదిగో ఈస్టర్, ఈస్టర్ వచ్చింది, మీకు వసంతాన్ని తెచ్చింది. మీ ఒక్కొక్కరి జీవితాలు చిగురింపజేయడానికి. ఎవరు కూడా అప్పుల్లో ఉన్నటువంటి వారు మీరు బాధపడక్కర్లేదు. అనారోగ్యంతో ఉన్నవారు మీరు ఎప్పుడు కూడా కృంగిపోనక్కర్లేదు. ప్రియమైన స్నేహితులారా, ఈస్టర్ రానే వచ్చింది. ఈస్టర్ రోజు మనము పండుగ జరుపుకుంటున్నాము. ఈ ప్రశస్తమైన కొండ మీద, ఈ ప్రార్థన కొండ మీద, ఓరుగల్లు సంఘమా, దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చినటువంటి ఈ వారసత్వపు కొండ, ఈ ప్రార్థన కొండ, ఇందులో నీవు ఈరోజు నీ జీవితం, రోడ్డు వారిన నీ జీవితం చిగురింపజేయడానికి, చచ్చినటువంటి నిన్ను బ్రతికించడానికి ఈస్టర్, ఈస్టర్, ఎస్ట్రా, ఎస్ట్రా, అదే ఈస్టర్ గా మారిపోయింది. 8వ శతాబ్దంలో ఆంగ్లో సాక్సన్ వారు ఈ యొక్క పదాన్ని ఈస్టర్ గా మార్చారు. కాబట్టి ఈస్టర్ పండుగ మనం ఎప్పటి నుండి ఆరాధిస్తున్నాము? క్రీస్తు 8వ శతాబ్దం నుండి ఈ పండుగ ఈస్టర్ అనే పదము. అంతకు ముందు యేసు లేచినాడు. ఆ పునరుత్థాన బలంతో మన పెద్దలు పౌలు భక్తుడు గాని, పేతురు గాని ఆ పునరుత్థానం గురించి చక్కగా వ్యాఖ్యానించారు. ప్రజల్లో, సంఘములో ప్రియమైన వారలారా బలాన్ని చేకూర్చారు, జవసత్వాలు నింపారు. ఎక్కడిది సంఘానికి జవసత్వం? ఈ బలం ఎక్కడిది? ప్రియమైన స్నేహితులారా, తల్లులారా, నేను మొదట రాగానే ఎక్కువ స్త్రీలనే ఇక్కడ చూశాను. ఈ సమయంలో సమరయ స్త్రీని మీకు జ్ఞాపకం చేస్తాను. సమరయ స్త్రీ మొట్టమొదటిగా తన పాప జీవితంతో మనకు నిమిత్తం లేదు, కానీ ప్రభుల వారు మెస్సియాను ఆమెకు అగుపరిచాడు. ఆమె అంటుంది, ఆయన లోకరక్షకుడు అంటుంది. ఒక స్త్రీకి దేవుడు ప్రత్యక్షపరిచినటువంటి సత్యము యేసయ్య మెస్సియా అని. కాబట్టి తల్లులారా, సోదరి మనులారా, మీరు ఆనందించండి. మీరెంత భాగ్యవంతులు. యేసయ్య తను తాను ఒక పాపి అయినటువంటి వ్యక్తికి మెస్సియాగా, లోకరక్షకునిగా పరిచయం చేసుకున్నాడు. ఆమె ధన్యురాలైనది. ఆ పిదప ఈస్టర్ రోజు మరియ విషయమై మనం చూస్తాము. ఎంత గొప్ప ధన్యత. 7 దయ్యాలచే పీడిపబడినటువంటి మరియానికి ఎక్కడిదమ్మా ఈ సౌభాగ్యం? ఎక్కడిదమ్మా నీకు దయ? ఎక్కడిదమ్మా నీకు స్వాస్థ్యం? ఎక్కడిదమ్మా నీకు గౌరవం? ఈ సౌభాగ్యం ఎక్కడిది? ఈ సౌభాగ్యం ఎక్కడిది? ప్రేమైన బిడ్డలారా, మీరు కృంగిపోనక్కర్లేదు. యేసయ్య మీలో ఉన్నాడు.
నీ జీవితంతో ఆయనకు నిమిత్తం లేదు, నీవేమైనావో నిమిత్తం లేదు. కానీ ఆయనకు ఒక్కడే కావాలి, నిన్ను పునరుజ్జింపజేయాలి, నిన్ను బ్రతికించాలి. సావసిద్ధమైనటువంటి 7 దయ్యాల చేత పీడింపబడుతున్నటువంటి నీవు యేసయ్య యొక్క సాక్షాత్కారం పొందాలి. ఈస్టర్ రోజు యేసయ్య మనల్ని దర్శించాలని ఆశపడుతున్నాడు. శిష్యులారా, ఏమైనది మీ యొక్క యేసుతో 3.5 సంవత్సరాలు తిరిగారే, కలిసి భుజించారే, కలిసి అన్ని పనులు చేశారే, ఆయన మహత్కార్యాలు చూశారే. ఆయన చెప్పినాడు కదా ముందే, నేను మరణింపవలసి ఉన్నది, తిరిగి లేస్తానని. ఆ విశ్వాసం, ఆ మాట ఎక్కడ పోయిందో. భయం గుప్పిట్లో ఉన్నారు, బందీలుగా గృహాల్లో దాక్కొని తలుపులు వేసుకొని గడగడలాడుతూ భయంతో భయభీతులతో ఉన్నారు. అమ్మా, మీకేమైనా ఇంకా భయభీతులు ఉన్నాయా? మీ జీవితంలో మీకు తెలియనటువంటి వెన్నాడే మిమ్మల్ని వెంటాడే భయాలు, ఆ భయము నిన్ను కంపింపజేస్తుందా? ఈ మధ్య యువకులకు చాలా సందేహాలు, భయాలు, సైకలాజికల్గా ఎంతో మంది బిడ్డలు చాలా బాధపడుతున్నారు. బిడ్డలారా, యేసయ్య వేసిన తలుపు వేసినట్టున్నా ప్రవేశించగలడు, నీ జీవితంలో ప్రవేశించగలడు, నీ జీవితంలో భయ సందేహం తీర్చగలడు. భయపడకుడి, మీకు శుభం కలుగునుగాక. భయపడకుడి, మీకు శుభం కలుగునుగాక. ఈస్టర్ మీ భయాల్లో, మీ సందేహాల్లో, మీ సంశయాల్లో, యేసును గుర్చినటువంటి విశ్వాసములో మీకేమైనా అపనమ్మిక ఉన్నట్లయితే ఈస్టర్ రోజు మీకు ఇచ్చే శుభవర్తమానం ఏంటంటే, భయపడకుడి, నేనే యేసయ్యను, నేనే యేసయ్యను. యేసయ్య నీ మధ్యకు వస్తున్నాడు. నీ గడియలు వేసుకున్న, తలుపులు మూసుకున్న నీ జీవితంలోకి ప్రవేశించగలడు. ఆయనకు దాగుండలేవు అమ్మా, యేసయ్యకు వేరుగా నువ్వు ఉండలేవమ్మా. నీ జీవితం అంతా కూడా ఆయనకు తెలుసు. నీ జీవితం అంతా ఆయన పరిశీలించగలడు, నీలోకి తొంగి చూడగలడు. ఏ స్థితిలో ఉన్నావు బిడ్డ? ఇంకా నేను లేచిన సంగతి నీకు జ్ఞాపకం లేదా? ఇంకా భయ సందేహాలు ఉన్నవా? జీవితం విషయంలో, బ్రతుకు విషయంలో నీకు రోత పుట్టి, నీకు అసహ్యత కలిగి, నేను చనిపోతానన్న ఆ యొక్క మదన పడుతూ ఉంటున్నావా? ఈ ఈస్టర్ రోజు నాకు ఏ ఆశ లేదు, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను ఆదుకునేవారు లేరు, నాకు ఆదరణకర్తలే లేరు అని వాపోతున్నావా? సందేహిస్తున్నావా? నీ జీవితంలో ఆయన ప్రవేశించగలడు. బిడ్డ, భయపడకు. నేనే నీ ప్రభువును, నేను పునరుత్థానుడను. నీ జీవితంలో మళ్ళీ చిగురింపజేయగలను. జీవం నీళ్ళు చచ్చినటువంటి మృతతుల్యమైన నీ బ్రతుకును నేను మరలా బ్రతికించగలను. ప్రియమైన స్నేహితులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి మనం బాగా గమనించినట్లయితే యెషయా భక్తుడు 26:19 వచనంలో అంటాడు, మృతులైన వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవం లాగును. ఎస్, ఎవరైనా గుండె జబ్బుంది, నాకు మరణకరమైన రోగం ఉంది, ఇప్పుడు అప్పుడు అన్నట్లుగా నేనున్నాను, భయపడకము. యెషయా 26:19 వచనంలో మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవం లాగును. నిన్ను సజీవముగా పెట్టగలడు. సావునకు విధింపబడినటువంటి ఇక ఏ వైద్యుడు కూడా నిన్ను ఆదరించలేడు, ఏ మందులు కూడా నిన్ను బాగు చేయలేవు అని ఆశ సన్నగిల్లినటువంటి వేళలో, ప్రియమైన స్నేహితులారా, మిమ్మల్ని బ్రతికించే యేసయ్య నీ కొరకు మరణాన్ని జయించి లేచినాడు. అదే ఈస్టర్, అదే నీ జీవితంలో పస్కా పండుగ. సావు నుండి విడుదల,
ఐగుప్తీయులు ప్రథమ సంతానం అంతా మరణిస్తుంటుండగా యేసు రక్తం గొర్రెపిల్ల రక్తం పూయబడినటువంటి ఆ ఇంటిలో జీవం యేసు నీ కొరకు వచ్చాడు, యేసు నీ కొరకు మరణించాడు. సువార్త అనగా లేఖనముల ప్రకారము ఆయన మరణం పొంది సమాధి చేయబడి తిరిగి 3వ రోజున లేచినాడు. అదే సువార్త. ఎవరైతే నమ్ముతారో నా యేసయ్య నా కొరకు లేచినాడని ఎవరైతే విశ్వాసంతో నమ్ముతారో ప్రియమైన వారలారా, వారు రక్షించబడదురు. మీకు ఒక శుభవార్త, దయచేసి వాక్యం చదవండి. 118వ దావీదు కీర్తన 17వ వచనం. ఎవరైతే మరణతుల్యులుగా ఉంటున్నారో, జీవచ్ఛవములుగా పడి ఉంటున్నారో, ఆశ సన్నగిల్లిపోయినదో, ఎవరికైతే నిరాశ నిస్పృహ ఉన్నదో, బ్రతుకు మీద ఆశ సన్నగిల్లిపోయిందో, ప్రియమైన వారలారా, నీకు ఇదే శుభవార్త. అమ్మా చదువుతారా? 118 దావీదు కీర్తన 17వ వచనం. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించదను. హల్లెలూయా. నీవు చావకూడదు, నీవు చావవు. నీ కొరకు మరణాన్ని జయించి మరణపు ముళ్ళును విరిచినటువంటి యేసయ్య నీతో చెప్తున్నాడు, అభయవాక్కు పలుకుతున్నాడు. బిడ్డలారా, నీవు చావడానికి వీల్లేదు. ఎంత మరణకరమైన రోగం వచ్చినా ఈ వాగ్దానం మీద నిలబడండి, ఈ వాగ్దానం మీద నిలబడండి. జోయల్ ఆస్టిన్ అనే ఒక భక్తుడు వారి యొక్క ఆలయంలోకి ఒకేసారి 20,000 మంది ఆలయంలో కూర్చుంటారు. అక్కడికి నేను వెళ్ళి ఆరాధించాను. వారి తల్లి ఉంది. ఆ తల్లి విషయమై ఆమెకు క్యాన్సర్ రాగా 6 నెలల్లోనే ఆ తల్లి మరణిస్తుందని చెప్పి డాక్టర్లు చెప్పారు. కానీ ఈ బిడ్డ, తన భర్త పాస్టర్, తన కుమారుడు సేవలో ఉన్నాడు, ఇంకొక కుమారుడు డాక్టర్, పెద్ద కుటుంబం. ఎంత ఖర్చు పెట్టినా, ఎంత వైద్యం చేసినా ఆమె బాగుపడట్లేదు. డాక్టర్లు పెదవి విరిచినారు. 6 నెలల్లో చనిపోద్దని చెప్పగా ఆ బిడ్డ ఏం చేసిందో తెలుసా? ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యాన్ని స్మరిస్తూ ప్రతి ఉదయకాలమందు నడుస్తూ ఈ మాట చెప్పింది, నేను చావను, సజీవురాలనై యెహోవా క్రియలు వివరిస్తాను. ప్రతి ఉదయం ఒక్కొక్క వాగ్దానం, బైబిల్లో ఉన్న వాగ్దానాలు వల్ల వేస్తూ మరణం తప్పించిన యెహోవా వశము, మరణం తప్పించిన యెహోవా వశము, మరణ ద్వారంలో ప్రవేశించకుండా ఉద్ధరించువాడు నా దేవుడు. ఒక్కొక్క వాగ్దానాన్ని, బైబిల్లో ఉన్న వాగ్దానాన్ని చెప్పుకుంటూ నడిచినది, ప్రతిరోజు నడిచేదంట. ఆశ్చర్య రీతిగా ఆ తల్లి ప్రక్కనే నేను కూర్చున్నాను. ఆమె గొప్ప సాక్ష్యం ఏంటంటే ఆమె బ్రతికినది, సావును జయించినది. ఈస్టర్ నీ కొరకు అరుదించినది. యేసు నీ కొరకు మరణంను జయించి లేచినాడు. నీ మృతతుల్యమైన నీ శరీరాన్ని బ్రతికించడానికి, సావసిద్ధమైనటువంటి నిన్ను బ్రతికించడానికి. ప్రియమైన వారలారా, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములు. మీరు సావుకు భయపడక్కర్లేదు. మీకు ఒక విషయం తెలుసా? తేనెటీగా ఎవరైనా కొట్టినట్లయితే ఒక్క ముళ్ళు మాత్రమే దానికి ఉంటుంది. అది వెళ్ళి మళ్ళీ ఇంకెవరైనా రాలినా కొట్టినా ఆ ముళ్ళు పోతుంది. తేనెటీగకున్నది ఒకే ఒక ముళ్ళు. ఈ సత్యం, సైంటిఫిక్ సత్యాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. తేనెటీగకుండే ముళ్ళు ఎంతమ్మా? ఒక్కటే. అది ఎక్కడ ఎవరిలోనైనా గుచ్చుకున్నట్లయితే అంతే, దాని ప్రభావం దాని మీద మళ్ళీ ఇంకొక ముళ్ళు పుట్టదు. 2000 ఏళ్ల క్రిందట నా ప్రభుల వారు సిలువలో ఆ మరణం అనే తేనెటీగ కుచ్చగా ఆయన దేహమును గాయపరచగా ఒప్పుకున్నాడు. తన శరీరములో ఆ మరణపు ముళ్ళును గుచ్చుకొనిచ్చాడు. అంతే, మరణం అంతే.
ఇక ఎవరి మీద, నీ మీద ఆ ప్రభావం చూపదు. కారణం ఏంటంటే ఆ మరణమును తాను జయించి 3వ రోజున నీ కొరకు లేచాడు, మృతిని గెలిచి లేచాడు, నీకు జీవమిచ్చుటకై. ఎవరం కూడా ఇక్కడ కూర్చున్నటువంటి మనము, ఈస్టర్ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి మనము దేవుని యొక్క కృప చేత సజీవుల లెక్కలో ఉండి దేవుని ఆరాధిస్తున్న బిడ్డలారా, మీరు ధన్యులు. ఈ ఉదయకాలమందు మీరు ధన్యులు. కారణం ఏంటంటే మీరు చావలసిన వారు కాదు. చావు మీ మీద ఏ ప్రయోగం చేయదు. ఒక పాస్టర్ న్యూయార్క్ లో తన భార్య చనిపోయినది, ఆమె భూస్థాపన చేశారు. చిన్న పిల్లలు కారులో వస్తున్నారు. వారు వస్తుంటుండగా ఒక లారీ రయ్యిన వారి మీద దూసుకొని పోతుంది. అప్పుడు ఆ కారు మీద పెద్ద నీడ పడ్డది. పిల్లలకు తల్లి మరణం అంటే ఏంటో చెప్పాలంటే తండ్రికి ఏ విధమైన ఉదాహరణ దొరకలేదు. అప్పుడు వెంటనే అన్నాడు ఆ తండ్రి, చిల్డ్రన్ సి, ఆ లారీ మన మీదకి రాలేదు. లారీ మన మీదకి రావడం, కారు మీదకి రావడం మీకు ఇష్టమా? కానీ దాని యొక్క నీడ మన కారు మీద పడ్డది. అంత చీకటిగా మనకు దొచ్చినది. ఇదే మీ అమ్మ చనిపోయినది. ఇప్పుడు మరణం యొక్క ప్రవేశం ఏంటంటే నీడ వంటిదే. యేసయ్య మరణాన్ని జయించాడు కాబట్టి ఇప్పుడు నీడ, ఈ మరణం యొక్క ఉనికి నీడ వంటిదే. కానీ దానికి బలం లేదు, దానికి బలం లేదు, దానికి శక్తి లేదు, మిమ్మల్ని వంచలేదు, కృంగదీయలేదు, మిమ్మల్ని నశింపజేయలేదు. ధైర్యంగా మీ విశ్వాసంతో ధైర్యంగా ఎదుర్కొనండి. నాలో ఉన్నవాడు లోకం ఉన్న వానికంటే గొప్పవాడు. నీలో ఎవరున్నారు? ప్రియమైన సోదరి, సోదరుడా, పెద్దలారా, ఎవరున్నారు? మృత్యుని గెలిచి లేచినటువంటి యేసయ్య నాలో నివాసం చేస్తున్నాడు. జీవించున్నది నేను కాదు, నా యేసే, యేసే, నా యేసే. నీలో ఉన్నవాడు లోకమున్న సాతాను కంటే గొప్పవాడు, సజీవుడు, మరణాన్ని జయించినటువంటి వాడు. ఇంకేం కావాలి స్నేహితులారా? ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? ప్రియమైన వారలారా, మన యేసు యొక్క ఉన్నత మహిమాన్వితమైనటువంటి స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. బుద్ధుడు చనిపోయినప్పుడు అతని అస్థికల మీద, ఆ ఎముకల మీద పెద్ద పెద్ద స్తూపాలు కట్టారు. ఆయన సంబంధించినటువంటి శరీరానికి సంబంధించిన ఈ అవశేషం దొరికిన కానీ జపాన్లో, చైనాలో, లంకలో, భారతదేశంలో అనేక చోట్ల పెద్ద పెద్ద స్తూపాలు కట్టబడ్డవి. అవన్నీ మూతవేయబడ్డవి. మహమ్మద్ మదీనాలో చనిపోయాడు. జూన్ 8వ తేదీ 632లో, క్రీస్తు 632లో మహమ్మద్ తన 61వ ఏట చనిపోయాడు. మదీనాలో చనిపోయాడు. ప్రతి సంవత్సరం మహమ్మద్ సోదరులు వెళ్తారు. ఆ మదీనాలో ఆ పెద్ద స్థలంలో, ఆయన కొరకు సమాధి మీద కట్టబడినటువంటి ఆ పెద్ద స్థలంలోకి వెళ్ళి అక్కడ ఏడుస్తుంటారు, ప్రలాపిస్తుంటారు. కానీ ప్రియమైన స్నేహితులారా, బుద్ధుని యొక్క ఆ మందిరాలకు వెళితే, బౌద్ధ మఠాలకు వెళితే ఏముంది? శూన్యం, శూన్యం. ఏముంది? శూన్యం. పెద్ద పెద్ద నాయకులు, రాజకీయ నాయకులు చనిపోతే వారి సమాధులు అక్కడ ఏమి ఏటా ఒక్కొక్క పోయి ప్రలాపిస్తారు. కానీ సంగమా, నీకున్న గొప్ప ఆధిక్యత ఏమిటో తెలుసా? ఈస్టర్ రోజు, మరి ఈ రోజు బ్యాప్టిజమ్స్ ఉన్నాయో లేవో, ప్రతి చోట ఈస్టర్ రోజు బ్యాప్టిజమ్స్ ఇస్తారు. అమ్మా, పాప విషయంలో నేను చనిపోయి యేసు ఏ రీతిగా చనిపోయాడో నేను యేసుతో కూడా లేపబడుచున్నాను. ప్రతి ప్రపంచంలో, ప్రతి దేశంలో, అన్ని చోట్లలో, అన్ని సంఘాల్లో ఈస్టర్ నాడు జరిగేదేంటి? బాప్తిస్మములు.
క్రీస్తునందు నేను లేపబడ్డాను. పాపముల విషయమై చనిపోయాను, పాపములు సమాధి చేయబడ్డవి. నేను యేసుతో కూడా లేపబడ్డాను. యేసయ్య యొక్క జీవం, యేసయ్య యొక్క పరిశుద్ధత, యేసయ్య యొక్క నీతి నన్ను ఆవరించిందని చెప్పి ఆ నీటి నుండి ఒక్కొక్క బిడ్డ లేస్తారు. మనం ఏం చేస్తున్నాం? ఈస్టర్ రోజు ఏం చేస్తున్నామండి? ఇప్పుడు అర్థం కాలేదా మీకు? ఏం చేస్తున్నాం? యేసులో బాప్తిసం తీసుకుంటున్నాం. ఇక మేము యెరూషలేం యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ యేసు ప్రభుల వారి సమాధి, ఆ స్థలం చూపించారు. ఖాళీ సమాధి. నీ యొక్క ప్రభువు, నీ రాజు, నీ రక్షకుడు, నీ దేవుడు, ఆయన యొక్క మహత్వం ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఎంతమంది బిడ్డలు ఈస్టర్ రోజున యేసు ప్రభు నామములో బాప్తిసం పొంది పాపముల విషయంలో చనిపోయి యేసుతో కూడా లేపబడిన వారై ఎంతమంది నూతన జీవితాలు జీవిస్తున్నారు, ఎంతమంది బ్రతుకులు బాగుపడుతున్నవి. అది క్రైస్తవ్యంలో ఉన్న ఈస్టర్లో ఉన్న గొప్ప విశిష్టత. ఈస్టర్ నాడు జరిగేది ఏంటంటే, మృతతుల్యులైన పాపములో చచ్చినటువంటి వారు, పాపముల చేత పీడితులైనటువంటి వారు, దాసత్వమునకు ఉన్నటువంటి వారందరూ కూడా విడుదల పొంది యేసులో బాప్తిసం పొందుతున్నారు ఈస్టర్ రోజు. ఇది నీ యొక్క యేసయ్య ఈస్టర్లో నీకు ఇచ్చినటువంటి గొప్ప దీవెన. ప్రియమైన స్నేహితులారా, ఈ సమయంలో నేను మీకు ఒక మనవి చేస్తాను. ఇంతగా జరుగుతుంటే ఓరుగల్లు నివాసి బిడ్డలారా, నీకు ఒక ప్రశ్న వేస్తాను సూటిగా. పౌలు భక్తుడు అంటాడు గలతీ 2:20లో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, దేర్ ఆర్ 2 ఫార్మ్స్. లోవర్ లెవెల్ ఒకటి ఉంది, హయ్యర్ లెవెల్లో ఉన్నది. నేను కొండ ఎక్కి వస్తున్నప్పుడు నా ఆత్మ వికసించినది, ఉల్లసించినది, గంతులు వేసినది. ఎందుకంటే నా ప్రభుల వారు ఓలివ కొండకు వెళ్ళి ప్రార్థించినప్పుడు ఈ అనుభవం. రూపాంతరపు కొండ మీద నా ప్రభు శిష్యులతో వెళ్ళి అక్కడ ఏలియా, మోషే ఆ యొక్క రూపాంతరపు ఆ యొక్క అనుభవంలో కొండ మీద పొందినటువంటి అనుభవం. ఈ మధ్యాహ్న కాలమందు మధ్యాహ్నం కావలసి వస్తుంది, రూపాంతరపు అనుభవంలోకి మనం రావాలి. నీవు పేరుకు మాత్రమే ఆనవాయితీగా ఈస్టర్ పండుగ అని చెప్పి వచ్చి నువ్వు ఎట్లా ఉన్నట్లే మృతతుల్యమైన బ్రతుకులు నువ్వు ఉన్నట్లయితే, క్రీస్తునకు విరోధమైనటువంటి జీవితం ఇంకా నీవు జీవిస్తున్నట్లయితే, ప్రియమైన బిడ్డ, ఈ ఈస్టర్ నీకు ఆశీర్వాదకరంగా ఉండదు. ప్రభు నామంలో మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, సవినయంగా మనవి చేస్తున్నాను. పౌలు భక్తుడు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించున్నాను. ఐ వాంట్ టు పుట్ డైరెక్ట్ క్వశ్చన్ టు యూ. ముక్కుసూటిగా ఈ ప్రశ్న నేను మీకు వేదలుచుకున్నాను. బిడ్డ, నీవు జీవిస్తున్నావా? ఆయన దుర్బిని, ఆయన ఎక్స్రే కళ్ళు నిన్ను అంతరంగంలో నీ ఆలోచనలన్నీ కూడా బట్టబయలు చేయగలవి. ఆయన ఎక్స్రే కళ్ళు నీ శరీరములో పాతుకొనిపోయినటువంటి పాపేచ్చలన్నీ కూడా బట్టబయలు చేయగలవి. ఒక్కసారి ప్రశ్న వేసుకుంటాం. ఏళ్ళ మీద ఏళ్ళు గడిచిపోతున్నవి యేసయ్యా, మరొక ఈస్టర్ నా జీవితంలో నువ్వు ప్రసాదించావయ్యా. ఈ కొండ మీద నిన్ను ఆరాధించే భాగ్యం నాకు ఇచ్చావయ్యా. అయ్యా, నేను విశ్వాసంతో జీవిస్తున్నానా? ఇంకా పాపమందు నిలిచి ఉన్నానా?
పాపము నన్ను ఇంకా ఏలుచున్నదా? పాప బద్ధకాలు నన్ను ఏలుచున్నవా? శరీరం దాని యొక్క ఇచ్చలు నన్ను బలి చేస్తున్నవా? నా మనస్సు, నా కోరికలు, నా హృదయంలో పుట్టే ఆలోచనలు, వాటి ద్వారా నేను నడుచుకొంచున్నానా? అయ్యా, ఈస్టర్ రోజు నాతో మాట్లాడయ్యా. ప్రియమైన స్నేహితులారా, మీకు ఒక శుభవార్త. ఈస్టర్ ఆయన మరణాన్ని జయించడం మాత్రమే కాదు, ఆయన వాగ్దానం చేశాడు, నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు, నీవు ఆత్మ చేత జీవించాలి. ఆత్మ యొక్క వరము ఈరోజు ఈస్టర్ రోజు నీకు అనుగ్రహించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇంకా పాపమందు జీవిస్తున్నటువంటి ప్రియమైన సోదరి సోదరుడా, పెద్దలారా, ఎదుగో దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవిస్తున్నావా? ఇంకా పాపమందు చనిపోయావా? గలతీ 6:14 మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించను నాకు దూరం అవును గాక. దానివల్ల నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. దిస్ ఈస్ ద టైమ్ టు డిసైడ్ యువర్ ఫేట్. నీ యొక్క కర్మ, నీ యొక్క బాగు, నీ జీవితాన్ని ఈరోజు తీర్మానం చేసుకో. లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. ఇక లోక ఆశ నాకు వద్దు. ఈరోజు నేను కోరుకున్నటువంటి నూతన వస్త్రాలు నాకు లేకపోయినా, కోరుకున్న ఆహారం నాకు లేకపోయినా, క్రీస్తు ప్రేమ నుండి వస్త్రహీనత అయిన కరువైనను ఏది కూడా నన్ను ఎడబాప నేరదు. ప్రియమైన స్నేహితులారా, యేసు ప్రేమ మిమ్మలను బలవంతం చేస్తుంది. ఈ సమయంలో ప్రియమైన బిడ్డలారా, ఒక్కసారి మీ జీవితాలను పరిశీలించి చూసుకోనండి. ఈస్టర్ మరి యొక్క ఈస్టర్ నీ జీవితంలో వస్తుందో లేదో, ఈ వర్తమానం దేవుడు నీకు గింగురుమని నీ చెవుల్లో వినిపించుండగా, ప్రియమైన స్నేహితులారా, ఒక్కసారి పరిశీలన చేసుకోనండి. నీ ఆత్మ క్రీస్తులో భద్రంగా ఉందా? పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉందా? పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా నువ్వు బ్రతుకుతున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభువు వారు 40 రోజులు అందరికీ కనబడ్డారు. తాను సజీవుడు నన్ను సంగతి రూఢి చేశాడు. వారి యొక్క విశ్వాసాన్ని బలపరిచాడు. భయస్థులైనటువంటి శిష్యులు బలవంతులైనారు. పిరికి వారైన శిష్యులు ధైర్యవంతులయ్యారు. యేసును గురించి సాక్ష్యం ఇవ్వడానికి యేసయ్య వారిని పురమాయించాడు. ఈ సమయంలో ఇక 40 రోజులైనది. ఆయన తండ్రి యొద్దకు వెళ్ళే గడియ వచ్చినది. ఆ గడియ వచ్చినప్పుడు ఆ పేతరియ దగ్గరికి వారిని తీసుకొని పోయాడు. ఆ ఓలివ కొండ మీదకి వెళ్ళాడు. ప్రియమైన వాళ్ళారా, యేసయ్య ఆరోహణం, ఈ పర్వతం యొక్క అనుభవంలో మీకు ఈ ఆరోహణం నేను జ్ఞప్తి చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకో తెలుసా? ఈ కొండ మీద యొక్క అనుభవంలో మీరు ఉన్నట్లయితే గగనములో ఎగిరిపోవాలి. యేసయ్య నీ కొరకు రానయ్యాడు. మృతులైన వారు ఆయన కలుసుకుంటారు. ఆయన మేఘముల మీద వస్తాడు. ఆ మేఘముల మీద ప్రియమైన వాళ్ళారా, ఒకసారి బాగా జ్ఞాపకం చేసుకోనండి. యేసయ్య ఆ ఓలివ కొండ మీద ఆరోహణమైపోతున్నప్పుడు ఆయన చేయవలసిన కార్యాలన్నీ చేశాడు. ఈ 40 రోజుల్లో వారిని బలపరిచాడు. అప్పుడు గల్లే మనుషులారా, మీరెందుకు తేరి చూస్తున్నారు? ఆయన ఏ రీతిగా ఆరోహణమైనాడో అదే రీతిగా వస్తాడు. నీ కొరకు రానయ్యాడు. ఆ యొక్క అనుభవం, ఆ పాలు పప్పులు, ఆ సహవాసం, యేసయ్యను కలుసుకొని ఆ భాగ్యం నీకు ఉండాలంటే ఈ రోజు
ఈ పుప్పాల గుట్ట మీద, ఈ ప్రార్థన కొండ మీద ప్రసంగమించున్న బిడ్డ, యేసులో నీ జీవితం ఎంతవరకు ఉందో, యేసులకు దూరంగా ఎంత నీవు పారిపోతున్నావో, దూరంగా పోతున్నావో, పాపాన్ని ప్రేమించి యేసయ్యకు ఎంత దూరంగా ఉన్నావో ఒకసారి ఆలోచించుకో. యేసయ్యను సమీపించు. ఆరోహణంలో మనం చూసే విషయం ఏంటంటే 11 విషయాలు కనిపిస్తాయి. అది చెప్పి నేను ముగిస్తాను. యేసయ్య ఆరోహణం నాకు ముందుగా ఈ లోకంలో చేయవలసినటువంటి రక్షణకు సంబంధించిన కార్యమంతా కూడా నెరవేర్చాడు. ఇది మొదటి రాసుకొనండి. కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ సాల్వేషన్. యోహాను 19:30 అంటాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్. రక్షణ కార్యం అయిపోయినది, ఇక ఏం చేయనక్కర్లేదు. నా ప్రాణం పెట్టాను, పాపి నీ స్థానములో నీకు బదులుగా నేను చచ్చాను. ఇట్స్ ఫినిష్. రక్షణ కార్యం సంపూర్తి అయినది. యేసు యందు విశ్వాసం ఉంచు. ఆయన నీ కొరకు నీ స్థానములో మరణించాడని, 3వ రోజున లేచినాడని నమ్ము. యేసు లేపబడితే నీవు కూడా లేపబడతావన్న ఆ విశ్వాసంతో ఉండు. మొట్టమొదటిది కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ కార్యం పూర్తి అయినది. ఇక రెండవది, యేసయ్య ఈ లోకమునకు మానవ అవతారంలో వచ్చినప్పుడు ఆయన కొన్ని పరిమితులు ఉండే, ఆ పరిమితులు ముగించబడ్డాయి. యేసయ్య పరిమితులు. రెండవ అంశం ఏంటంటే యేసయ్య పరిమితులు, ఎండ్ ఆఫ్ జీసస్ లిమిటేషన్స్. ఆయన పరిమితులు ఈ భూలోకములో శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన కొన్ని పరిమితులు ఉండే. ఫిలిప్పీ 2:7-8 తను తాను తగ్గించుకున్నాడు, శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. అది ఈ లోకానికి సంబంధించిన పరిమితి. ఇక ప్రియమైన వార్లారా, ఇప్పుడు ఆయన ఆరోహణమైనప్పుడు పరలోకములకు వెళ్తున్నాడు, మహిమ శరీరంతో వెళుతున్నాడు, మహిమ శరీరంతో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మూడవది, ఎప్పుడైతే ఆయన పరలోకములకు వెళ్ళాడో అక్కడ గొప్ప దెర్ వాజ్ జూబిలియేషన్, ఎగ్జాల్టేషన్, కారనేషన్, పట్టాభిషేకం నా ప్రభువుకు చేయబడ్డది పరలోకంలో. మూడవది, ఆరోహణమైన తర్వాత మూడవ సంఘటన ఏం జరిగింది? యేసయ్య జీవితంలో ఎగ్జాల్టేషన్. ఆయన మహిమపరచబడ్డాడు, ఆయన మహిమపరచబడ్డాడు, పట్టాభిషిక్తుడయ్యాడు. ఇక నాలుగవది ఏం జరిగింది? యేసయ్య ఆరోహణం అయిపోయిన తర్వాత లోకానికి ఆయన చేసింది ఏంటి? హోలీ స్పిరిట్ రాకడ, పరిశుద్ధాత్మ యొక్క రాకడ. ఆయన చెప్పాడు, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తానన్నాడు. ఆయన వెళితేనే కానీ ఆదరణకర్త రాడు. నీతో నిత్యం ఉండగలిగినటువంటి, నీలో సహవసించగలిగినటువంటి ఆత్మ నీకు సంచకరువుగా అనుగ్రహించబడ్డది. నాలుగవ గొప్ప మేలు ఏంటంటే పరిశుద్ధాత్మ వరము మనకు లభించినది. ఇక ఐదవది ఏంటంటే, ఎందుకు యేసయ్య ఆరోహణం అయిపోయావు? అయ్యా, నీకు నాకు సంబంధం తెగిపోయిందా? లేదు బిడ్డ, నీ కొరకు నేను స్థలం సిద్ధపరుస్తున్నాను. ఐదవ ఘట్టం ఏంటంటే హెవెన్లీ హోమ్, పరలోక గృహం నీ కొరకు ఏర్పాటు చేయటకు యేసయ్య ఆరోహణమైపోయినాడు. నీ కొరకు హెవెన్లీ హోమ్, పరలోక గృహము చేయటకు. మరి అయ్యా, ఎట్లా ఈ యొక్క సేవ ఎట్లయితుంది? ఆరవది ఏంటంటే సువార్త శిష్యులకు అప్పగింపబడింది. నా నామమున మీరు వెళ్ళండి, దయ్యాలు వెళ్ళగొట్టండి, సువార్త ప్రకటించండి, నాకంటే కూడా గొప్ప కార్యాలు చేస్తారు. నేను చనిపోయిన వారు లేపడకండి, ఇంకా మీరు గొప్ప కార్యాలు చేస్తారు. అందుకొరకే మీరు టీవీలలో చూస్తారు ఎన్నెన్ని అద్భుతాలు జరుగుతున్నావు. కాబట్టి ఆరవది, యేసయ్య పరలోకానికి వెళ్ళిన తర్వాత శిష్యులకు, నీకు నాకు, మనమందరం కూడా ఆయన శిష్యులుగా ఉంటున్నాము. సువార్త బాధ్యత మనకు అప్పగించబడ్డది. ఇక ఏడవది, ఇది బాగా గుర్తుపెట్టుకోనండి. మరి యేసయ్య పరలోకానికి పోయాడు, సంఘం మేమే అధికారం అనుకోవద్దు బిడ్డలారా. సంఘం మీద ఆధిపత్యం యేసయ్యకి ఇవ్వబడ్డది. ఇది గుర్తుపెట్టుకోండి.
ఏడవది గొప్ప ఆరోహణమైన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే ఈ సంఘం మీద ఎవరి ఆధిపత్యం ఉంది? యేసయ్య యొక్క ఆధిపత్యం ఉన్నది. యేసయ్య సంఘంపై ఆయన సార్వభౌమ ఆధిపత్యం ఉన్నది. ఎఫ్ఎస్సి 1:20-23లో మీరు చూస్తారు. కొలసై 1:18లో మీరు చూస్తారు. ఇక 8వది ఏంటంటే సాతానుపై సంపూర్ణ విజయం. ఆయన ఆరోహణమైపోయిన తర్వాత ఇక్కడ సాతాను పూర్తిగా నేలమట్టం చేసి వారిని శక్తి యుక్తులన్నీ కూడా ముడుగా చేసి నశింపజేసి సాతానుపై సంపూర్ణ విజయం పొందాడు. ఇక 9వది ఏంటంటే యేసయ్య వెలుట వలన ప్రియమైన స్నేహితులారా మనకు నానావిధ వరములు సంఘానికి అప్పగింపబడ్డాయి. సంఘంలో ఉన్న అనేకులు మన పెద్దలు చాలా మంది, కొందరు ప్రార్థించగలరు, కొందరు ప్రవచనం చెప్పే వరమున్నది, కొందరు పాటలు రాయగలిగినటువంటి, కొందరు రాగాలు పెట్టగలిగినటువంటి వరములు సంఘానికి యేసయ్య ఇచ్చాడు. ఇక 10వది ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ప్రధాన యాజకుడు చేసేది ప్రజల కొరకు ప్రతి ఏటా ఆ పరిశుద్ధ రక్తాన్ని తీసుకొని వెళ్ళి ఆ కరుణా పీఠ మీద చల్లుతాడు. ఇప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడంటే ప్రధాన యాజకుడిగా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాడు? తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇది 10వ కార్యం. యేసయ్య ఆరోహణం అయిపోయిన తర్వాత ఏం చేశాడు? ప్రధాన యాజకుడిగా నీ కోసం నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. అమరారా అయ్యలారా, నీ కొరకు ప్రార్థించేవారు ఎవరైనా ఉన్నారా? నీ యేసయ్య ఉన్నాడు. నిన్ను తన రక్తంతో వెలపెట్టుకున్నటువంటి యేసయ్య నీ కొరకు ఇంకా విజ్ఞాపన చేస్తున్నాడు. నువ్వు అప్పుడప్పుడు తప్పిపోతున్నప్పుడు బిడ్డ, నీ కొరకు యేసయ్య తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుని నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీ శోధనలో పడిపోకుండా శోధనలు జయించినట్లు యేసయ్య. తర్వాత అపోస్తల కార్యం 1:11 చదవమ్మా ఒకరు. అపోస్తల కార్యం 1:11. గల్లియ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళెనో మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తారు. హల్లెలూయా. నీ కొరకు రానయ్యున్నాడు. ఇది 11వ యేసయ్య ఆరోహణమైన తర్వాత మన లోకానికి కలిగినటువంటి గొప్ప మేలు కార్యం ఏంటంటే ఆయన రానై ఉన్నాడు. నీ కోసం రానై ఉన్నాడు. ప్రియమైన తల్లులారా, ఈ సమయంలో తల్లులారా, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మీతో ఒక సవినయంగా ఒక మాట నేను చెప్పాలి. 2 ఉదాహరణలు పంచుకొని నేను ముగిస్తాను. ఎందుకంటే మీరు ఎండలో ఉన్నారు. ఆ 2 ఉదాహరణలు మీ వైపు మీరు ఇంకా రక్షణలోకి లేకపోయినట్లయితే తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుండి విజ్ఞాపన చేస్తున్న యేసయ్య ఇంకా మీ కొరకు మిమ్మల్ని ప్రేమించి ప్రార్థన చేస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, మన పండుగ రోజుల్లో మనకు పెద్ద శోధన ఉంటుంది. ఈ వాక్యం కొందరు వినరు, రారు, ఆరాధన చేయరు. కానీ మంచి వంటలు, కుటుంబం అంతా కలిసి బిర్యానీ, ఒక మేకపిల్ల కోసుకుంటాం, పెద్ద ఇచ్చేద్దాం, హడావుడి చేద్దాం, ఇక మందు లేకుండా అసలు విందు లేనే లేదు అని మందుకి చేస్తారు. ఎక్కడికి పోతుంది ఈ యొక్క ఈస్టర్? నీ యొక్క యేసయ్య నీ కొరకు ఎందుకు చావలసి వచ్చింది? నీకు బదులుగా ఎందుకు ప్రాణం పెట్టవలసి వచ్చింది? మరణంను జయించి నీకు జీవం ఎందుకు ప్రసాదించాలి?
ప్రియమైన వాళ్ళారా, అమెరికా దేశంలో ఒక తండ్రి చక్కగా తన పిల్లలు వారు ఉన్నారు. 2 ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు. ఈ యొక్క తండ్రి ప్రొద్దున్న ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి చక్కగా తయారై ఆయన తండ్రి ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తుంటే బయట అమెరికా దేశంలో స్నో ఉంటుంది. ఆ బూట్లు ఇట్లా బూట్లతో నడుస్తుంటుండగా ఈ 2 ఏళ్ల కుమారుడు ఏం చేశాడంటే మంచులో తను నడవలేడు కాబట్టి ఎక్కడైతే తండ్రి పాదాలు పడ్డాయో మంచు అక్కడ కరిగిపోయిందో ఆ కరిగిపోయినటువంటి పాదముద్రికల మీద ఈ చిన్న పిల్లవాడు అడుగులు వేసుకుంటూ తండ్రి వెనుక వెళ్తున్నాడు. డాడీ, నీ యొక్క అడుగులో నేను అడుగు వేస్తూ వస్తున్నాను అని అన్నాడు. తండ్రి వెనుక తిరిగి చూశాడు. అరే, కొడుకు ఇంత మంచులో వస్తే ఎట్లా పడిపోతాడేమని చెప్పేసి మళ్ళీ ఎత్తుకొని తల్లి దగ్గర పోయి తల్లికి ఇచ్చాడు. కానీ ఈ పిల్లవానికి అదొక సరదా ఏంటంటే తండ్రి అడుగుల్లో అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. అది పిల్లవాడి యొక్క సరదా. పిల్లవాడు పెద్దవాడవుతున్నాడు. ఒకరోజు తండ్రి ఎక్కడికి వెళ్తాడా అంటే ప్రతిరోజు బ్రాండీ షాప్కి వెళ్ళి ఒక గ్లాస్ బ్రాండీ తీసుకొని పనికి వెళ్తాడు. ఇది తండ్రి యొక్క అలవాటు. పిల్లవాడు ఈ యొక్క దృశ్యాన్ని ఆయన తండ్రి వెనుకపోయినటువంటి పిల్లవాడు తండ్రి ఆ గ్లాసులో తాగడం చూశాడు. వెనుదిరిగి చూడగా గ్లాస్ పట్టుకొని వెనుదిరిగి చూడగా పిల్లవాడు కనబడ్డాడు. అంటున్నాడు, డాడ్, ఐ ఫాలోయింగ్ యువర్ ఫుట్ స్టెప్స్. నీ అడుగులు నేను వెంబడిస్తున్నాను నాయనా, నువ్వు నడిచిన అడుగులో నేను నడుస్తున్నాను. ఏమైపోతుంది నీ పిల్లవాడు, నీ బిడ్డ ఏమైపోతుంది? తల్లి, నీవు దుర్మార్గమైన చిత్తవృత్తిలో నీ జీవితాన్ని నడిపినట్లయితే ఆ పసిపాప, నిన్ను చూస్తున్న పసిపాప, ఓ తల్లి, నిన్ను అనుసరించి నడుచుకోవాలేనా? ఓ తండ్రి, ఈరోజు మరింతమంది ఈ విందు మందుతో మనం పండుగ చేసుకుంటాము. ఇక్కడ ఈ ప్రసంగ సారాంశం అంతా కూడా గంగలో కలిసిపోతుంది. మార్చబడ క్యాన్ యు సేఫ్ నో నో అని చెప్పగలమా? తండ్రులారా, మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. చేతులు జోడించి నొక్కి మిమ్మల్ని వినయంగా అడుగుతున్నాను. ఇట్స్ టూ లేట్. చాలా జాప్యం అయిపోయింది. క్రిస్టియన్ కాలనీ తండ్రులారా, చాలా జాప్యమైనది. మీ పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారు? నీ అడుగు జాడల్లోనే నడుస్తున్నారు. నీ అడుగు జాడల్లోనే వారి క్రియలన్నీ ఉన్నవి. ఏ మాదిరి చూపిస్తారు? తల్లులకు ఒక చిన్న సలహా నేను ఇప్పుడు చెప్పి ముగిస్తాను. ఒక పిల్లవాడు విద్యాభ్యాసం కొరకు వచ్చాడు. కానీ తండ్రి మంచాన పడ్డాడు. ఆరోగ్యం సరిగా లేదు. తల్లి కూడా అనారోగ్యంతో కృంగిపోతూ ఉన్నది, పడక మీద ఉన్నది. కానీ వాళ్ళ కొడుకు చదువుకోవాలి. చదివించే స్తోమత వారికి లేదు. అక్కడ ఉన్న ఒక టీచర్ దయదలించి ఆ పిల్లవాడిని 200 మైళ్ళ దూరంలో ఒక బోర్డింగ్ స్కూల్లో ఆ పిల్లవాడిని చేర్చారు. చాలా కష్టమైంది ఈ తల్లి ఒప్పుకోవడానికి. 200 మైళ్ళ దూరంలో నా కొడుకు వెళ్ళి బోర్డింగ్ పాఠశాలలో ఉంటే నేను అకస్మాత్తుగా చనిపోతే నా చావు కూడా చూడలేడు. ఎందుకంటే ఎవరు 200 మైళ్ళ దూరంలో ఛార్జీలు పెట్టి కొడుకును పంపిస్తారు నా దేహాన్ని చూడడానికి? తల్లి వాపోతుంది. ఇక తండ్రి కూడా, కానీ తండ్రి అంటున్నాడు మనసు కుతుడ పరుచుకొని, లేదు మనకేమైనా పర్వాలేదు, కొడుకు చదవాలి, కొడుకు బాగుపడాలి, కొడుకు మంచి స్థలములో ఎదగాలని తండ్రి అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ పిల్లవాడు
తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను బోర్డింగ్ స్కూల్కి వెళ్తాను. తల్లి దగ్గర కూర్చుండి, బిడ్డ మళ్ళీ నేను నిన్ను చూస్తానో లేదో అని చెప్పి ఆ తల్లి కొడుకు మీద చేతులు పెట్టి ప్రార్థన చేసింది, పంపించింది. ఈ పిల్లవాడు బోర్డింగ్ స్కూల్కి వెళ్ళాడు. అక్కడ లాస్ట్ చదువుతున్నటువంటి 8 మంది యువకులు. అది ఆదివారం రోజు. ఈరోజు మనం ఎట్లా ఆదివారం ఇక్కడికి వచ్చామో, ప్రియమైన వాళ్ళారా, గుడికి రాకుండా ఆరాధన చేయకుండా మరి జనం ఎక్కడున్నారో నాకు తెలియదు, కానీ అక్కడ ఆ పిల్లలు 8 మంది లా స్టూడెంట్స్ ఏం చేశారంటే, పేకాట ఆడడానికి బ్రాండీ బాటిల్స్ జేబుల్లో పెట్టుకొని సరదాగా ఆదివారం సమయం గడుపుదామని వెళుతున్నారు. ఈ పిల్లవాడు తటస్థపడ్డాడు. పేద పిల్లవాడు, డబ్బు లేదు బ్రాండీ కొనడానికి, ఆ పనులు చేయలేడు, తాను వచ్చింది చదువుకోను. అయితే ఆ పిల్లవాడిని ఆపేసి, అరే మాతో నువ్వు రా, ఎంజాయ్ చేద్దాం, పత్తాలాట ఆడదాం, ఈ ఆదివారం చక్కగా ఒంటరి స్థలంలో ఇదిగో మంచి విందు చేసుకుంటాం, మేము బ్రాండీ తీసుకొచ్చామని పిల్లవాడిని అంటున్నారు. ఆ టైంలో గనగన గంటలు మోగుతున్నవి. 10 గంటలైనది. చర్చి బెల్స్ మోగుతున్నవి. అప్పుడు అన్నాడు, అన్నయ్య నన్ను క్షమించండి, ఇదిగో ఈ 10 గంటలు సమయం, ఈ సమయంలో మా తల్లి నాకు ఒక వాగ్దానం చేసింది, కొడుకా నువ్వు ఎక్కడున్నా 10 నుండి 11 గంటల వరకు చర్చి బెల్స్ మ్రోగుతూ ఉంటవి, చర్చి గంటలు మ్రోగుతూ ఉంటవి. ఆ చర్చి గంటలు మ్రోగే సమయంలో ప్రతి ఆదివారం నీ కొరకు ప్రార్థన చేస్తే బిడ్డ, 1 గంట ప్రార్థన చేస్తేని తల్లి వాగ్దానం చేస్తుంది. ఈ సమయంలో చర్చి గంటలు మ్రోగుతున్నవి, మా తల్లి నా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి సమయం. అన్నలారా, నేను వచ్చి మీతో పేకాటలాడను, మీతో త్రాగను, ఈ విందులోకి నేను ప్రవేశించనని చెప్పాడు. ఆ పిల్లవాడు, ఏంటి బాబు, మనం యవనస్తులము, ఆనందించాలి, లోకంలో ఎంజాయ్ చేయాలి అంటే, లేదు, నా తల్లి ప్రార్థనని నేను నిరాకరించలేను. నా తల్లి నా కొరకు ఈ సమయంలో ఈ 10-11 గంటల ఈ గంట వ్యవధిలో నా కొరకు నా తల్లి కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది. నా తల్లి కన్నీళ్ల ప్రార్థన నాకు కావాలి అని చెప్పి పిల్లవాడు చర్చి వైపు గంటలు మ్రోగుతుంటే చర్చిలోకి వెళ్ళాడు. వీళ్ళకు కూడా మనసు మార్చుకొని గుడిలోకి వెళ్ళారు. తల్లులారా, మీకు సవినయంగా పని చేస్తున్నాను. నీ బిడ్డల కొరకు ప్రార్థించే శక్తి, ప్రేమ నీకుందా? నీ కుమారుడు చెడిపోతున్నా నీ కొడుకు ప్రార్థన చేయడానికి నీకు ఆశ ఉందా? 1 గంట సేపు అయినా మీ కుమారుల కొరకు, కుమార్తెల కొరకు, నీకు చదువు రాదని నీ మాట వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా మాకు జ్ఞానం ఉందని వారు తమ యొక్క బలం మీద, శక్తి మీద ఆధారపడి, ప్రియమైన వాళ్ళారా, పిల్లలు పోతుంటే, నశించిపోతుంటే, నాశనం అయిపోతుంటే, ఒక్క తల్లి అయినా కన్నీటి బొట్టు విడిచే తల్లి ఉందా ఇక్కడ? దేవుడు మిమ్మల్ని ఈస్టర్ రోజు ప్రతిష్ఠించుకోమని యేసయ్య మిమ్మల్ని అడుగుతున్నాడు. మీ పిల్లల కొరకు ఏడవండి, రేయి మొదలు జామున లేండి, కన్నీరుగా ఉండండి. మీ యొక్క జీవితంలో ప్రియమైన వాళ్ళరా, జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ కన్నా 18 మంది సంతానం కలిగినటువంటి సుజన్నా వెస్లీ ఒక్కొక్క బిడ్డ కొరకు వారికి ఓడిగం చేసి ప్రతి రాత్రి ఒక్కొక్క పిల్లలు పండుకున్నప్పుడు వాళ్ళ మీద చేతులు పెట్టి ప్రార్థించింది. వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థించింది. వారి గొప్పతనం కొరకు, గొప్పవారు కావాలని ప్రార్థించింది. అటువంటి తల్లులు మా క్రిస్టియన్ కాలంలో కావాలి. మన తల్లులారా, మీ పిల్లలు ఇంకా తాగుతున్నారంటే, ఇంకా సినిమాలో పోతున్నారంటే, గందరగోళమైన పరిస్థితుల్లో ఉన్నారంటే, మీ బిడ్డలు చెడిపోతున్నారంటే, తల్లి కన్నీరు కురిపించడం లేదు, తల్లి కన్నీళ్లు కాల్చడం లేదు. తల్లులారా, మీకు సవినయంగా మనవి చేస్తున్నాను,
మీ బిడ్డల కొరకు ప్రార్థించండి. తల్లులారా, మీ అడుగు జాడల్లో మీ పిల్లలు నడుస్తారు, మీ కుమారులు నడుస్తారు. మీ అడుగు జాడలు పరిశీలన చేసుకోనండి. మీరు కన్నందుకు ఆ బిడ్డలకు ఆశీర్వాదం రావాలి. ఈస్టర్ శుభం కావాలి, ఈస్టర్ జీవం కావాలి. ఈ పునరుత్థాన బలం చనిపోతున్నటువంటి నీ యువతరానికి మేలు కలగాలి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ కొద్ది వర్తమానాన్ని ముగిస్తున్నాను. మరొకసారి ప్రభువైన యేసునాథునికి వందనాలు చెల్లిస్తూ, సంఘం నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఒక మాట ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ఎన్నికలే నన్ను, నా చిన్ననాటి అనుభవాలు, ఈ కొండ ఎక్కడానికి ఎంత ఉబ్బలాట పడేవాడినో, ఎంత సంతోషించేవారమో, పిల్లలము పెద్దలము అందరం ఎంత ప్రేమతో ఆ రోజుల్లో పలకరించుకొని అలాయి బలాయి తీసుకొని ఎంత ఆనందించేవారమో. అయ్యా, ఆ ఆనందం మరలా మాకు దయచేయండి. ఒకరినొకరు ప్రేమించుకోవడానికి సహాయం దయచేయండి. నీ పునరుత్థాన బలం ఎవరు కూడా చనిపోవడానికి వీల్లేదు, ఎవరు కూడా నీకు దూరంగా ఉండడానికి వీల్లేదు. ప్రభు, నీ యొక్క జీవంలోకి రావాలి. పరిశుద్ధాత్మ దిగిరము. నీ ఆత్మ చేత మమ్మల్ని ఆవరించము. సర్వసత్యంలోకి నడిపించు వాడా, మా పాపములు తెలియజేయవాడా, మాకు గుర్తింపు చేసి మమ్మలను సరైన మార్గంలో పెట్టు. పరిశుద్ధాత్మ, ఈ సంఘాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ సంఘంలో వర్తమానం విన్న తల్లిని, తండ్రిని, యవనస్తులను దీవించమని యేసు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.